ఇటు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్ జాబితా ఎపిక్ కార్డు కాకుండా 12 ప్రత్యామ్నాయ ఫోటో ఐడీలతో దేనినైనా ఒకటి పోలింగ్ సిబ్బందికి చూపి ఓటు ఎన్నికల సంఘం తెలిపింది. రైట్, ఇప్పుడు కార్మిక నగర్ నుంచి మరిన్ని లైవ్ ద్వారా అందిస్తారు. రైట్, లివిల్ రెడ్డి. జుబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి మరి కాసేపట్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉప ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఎన్నికల అధికారులు చేశారు. డివిజన్ మొత్తం 7 జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో 7 డివిజన్లు ఉన్నాయి. 7 డివిజన్లో 407 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. 407 పోలింగ్ బూత్లలో కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు 58 మంది అభ్యర్థులు తమ భౌతవ్యాన్ని లెక్కించుకొని ఉన్నారు. 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 58 మందితో పాటు ఒకటి నోటా ఉంటుంది. అంటే 3 ఈవీఎంలు బ్యాలెట్ యూనిట్లు అందుబాటులో ఉంటాయి. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. 6 గంటలకే మాక్ పోలింగ్ ఏదైతే అన్ని రాజకీయ పార్టీల ఏజెంట్ల మధ్య మాక్ పోలింగ్ కూడా పూర్తయిపోయింది. మాక్ పోలింగ్ తో పాటు అన్ని ఏవైతే చెకింగ్ చేసుకోవాల్సి ఉన్నాయో అవన్నీ కూడా పూర్తయిపోయినాయి. పూర్తిగా సీసీ కెమెరా నిఘాలోనే పోలింగ్ బూత్ కార్మిక్ నగర్ లో ఉన్నాం. కార్మిక నగర్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేందుకు ఇది కొంత సమస్యాత్మక ప్రాంతం కాబట్టి కేంద్ర బలగాల ఆధీనంలో ఇక్కడ భద్రత ఏర్పాటు చేశారు. ఆ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాతో పాటు కొన్ని ప్రాంతాలు సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కడైతే గుర్తించారో అక్కడ డ్రోన్ కెమెరాతో కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఏదైతే పూర్తిగా ఇక్కడ ఏదైతే పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఏజెంట్లంతా కూడా తమ ఎవరు ఓటేస్తున్నారు, వారికి సంబంధించిన ఓటర్ ఐడి ఉందా లేదంటే వారి పేరు ఓటర్ జాబితాలో ఉందా లేదో చెక్ చేసుకోవడానికి ప్రత్యేకంగా ఇక్కడ పోలింగ్ బూత్లకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయినాయి. అంటే పోలింగ్ ప్రక్రియ 7 గంటలకు ప్రారంభం కానున్న నేపథ్యంలో వారికి సంబంధించిన మాక్ పోలింగ్ కావచ్చు, ఇతరత్ర అన్ని అంశాలు కూడా ముగిసినాయి. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి చెదురుమదురు ఘటనలు జరగకుండా ముందస్తుగానే ఏర్పాటు చేశారు. కానీ కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశాలను ఫిర్యాదుల నేపథ్యంలో వారికి సంబంధించి చర్యలు తీసుకోవాలని చెప్పడం కావచ్చు, వారికి సంబంధించిన ఎన్నికల సమయంలో కూడా ఏదైతే చెప్పారో అవన్నీ కూడా పరిగణలోకి పెట్టుకుని చాలా చోట్ల ఇటు కేంద్ర బలగాలను మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. మొదటి నుంచి అంటే ఎన్నికల షెడ్యూల్కు మొదటి నుంచే ఆరోపణల నడుమ ఏదైతే దొంగ ఓట్ల నమోదు కావచ్చు, ఫేక్ ఓటర్ ఐడీలకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ప్రత్యేకంగా అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడైతే రిగ్గింగ్ పాల్పడడం కావచ్చు లేదంటే ఇతరత్ర అంశాలు ఏవైనా ఉంటే వారిపైన క్రిమినల్ చర్యలు ఉంటామని చెప్పేసి కూడా ఇప్పటికే ఎన్నికల అధికారులు చెప్పారు. ఇటు ప్రతి పార్టీకి సంబంధించిన ఏజెంట్ సమక్షంలోనే వారికి చూపించి ఖచ్చితంగా ఓటర్ జాబితాలో పేరుందా లేదో చూపించి మాత్రమే ఓటు వేయడానికి ఆస్కారం కల్పించారు. ఓటు వేయడానికి 13 ఐడి కార్డ్స్ ఏవైతే కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఐడి కార్డ్స్ ఉంటాయో వాటి అన్నింటినీ కూడా ఎపిక్ కార్డుతో పాటు 13 ఐడి కార్డులను ఏర్పాటు చేసిన అందులో ఆధార్ కార్డుతో పాటు నరేగా కార్డు, బ్యాంక్ పోస్ట్ ఆఫీస్ బ్యాంకు సంబంధించిన ఏదైతే పాస్బుక్ ఉంటుందో దాంతో అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కార్మిక శాఖ ఇచ్చే బీమా కార్డుతో పాటు డ్రైవింగ్ లైసెన్స్, పాస్బుక్ ఏదైతే ఎన్పిఆర్ సంబంధించి భారత ప్రభుత్వం జారీ చేసే పాస్పోర్టు కూడా ఎలిజిబుల్ ఉంటుంది. ఇతర కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఐడి కార్డు కూడా వ్యాలిడ్ అని చెప్పేసి కూడా చెప్పారు. అయితే ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా ఈసారి గతంలోకి భిన్నంగా పోలింగ్ సంబంధించిన ప్రక్రియకిస్తే ఈవీఎంల పైన కలర్ ఫోటో, అభ్యర్థి కలర్ ఫోటోతో పాటు అభ్యర్థి సంబంధించిన పార్టీ సింబల్ కూడా పూర్తిగా కలర్లో ముద్రించారు. అంతేకాకుండా గతంలో మొబైల్ ఫోన్లకు సంబంధించి గత ఎన్నికల్లో లోపలికి అనుమతి ఉండదు. మొబైల్ ఫోన్లకు సంబంధించి కూడా ప్రత్యేకంగా కౌంటర్స్ ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం ముందు మొబైల్ డిపాజిట్ కౌంటర్ ఏర్పాటు చేశారు. ఆ మొబైల్ డిపాజిట్ కౌంటర్లో మొబైల్ ఫోన్ పెట్టి మాత్రమే లోపలికి వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మొబైల్ ఫోన్ లోపలికి తీసుకెళ్లడానికి ఆస్కారం లేదని ఇప్పటికే అధికారులు తేల్చి చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర కూడా 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. పోలింగ్ బూత్ కు వెలుపల 100 మీటర్ల అవతలే ఎవరైతే పొలిటికల్ పార్టీస్ ఉంటారో వారు సంబంధించిన వారు ఉండాలి. అక్కడ కేవలం 2 మాత్రమే ఉండడానికి ఆస్కారం ఉంది. అక్కడ కూడా 2 కంటే ఎక్కువ ఉండరాదని చెప్పేసి కూడా ఇప్పటికే తేల్చి చెప్పారు. పూర్తిగా ఈ పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేందుకు వెబ్ కాస్టింగ్ కెమెరాలతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు జీహెచ్ఎంసీలో డిఈఓ డిస్ట్రిక్ట్ ఎలక్టరల్ ఆఫీసర్ కార్యాలయంలో నేరుగా కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్
జరిగే పోలింగ్ సరళిని కూడా మానిటరింగ్ చేసేందుకు వెసులుబాటు కల్పించారు. ఎక్కడైనా ఎలాంటి సంఘటనలు జరిగినా వెంటనే అక్కడికి చేరుకునే విధంగా ఫ్లయింగ్ స్క్వాడ్ కావచ్చు, ఇతర పోలీస్ శాఖకు సంబంధించిన మొబైల్కి సంబంధించిన వారు కూడా పారామిలిటరీ బలగాలు అక్కడ చేరుకునేందుకు కూడా రూట్ మ్యాప్ చేశారు. ఆ రూట్ మ్యాప్ ఆధారంగా అక్కడికి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ఖచ్చితంగా 7 గంటలకు ఈ ప్రక్రియ అంతా కూడా ప్రారంభం కానుంది. అంతేకాకుండా ఏమైనా ఈవీఎంలు కావచ్చు, ఇతర ఎన్నికల సామాగ్రి ఏమైనా సాంకేతిక లోపం తలెత్తే మరో 20% అదనంగా కూడా ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర ఏర్పాటు చేశారు. ఆ పోలింగ్ కేంద్రం దగ్గర ఏవైతే 20% ఈవీఎంలు కావచ్చు, వీవీప్యాట్లు ఉంటాయో, ఇన్ కేసు ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే వెంటనే వాటిని అమర్చేందుకు కూడా వెసులుబాటు కల్పించారు. టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేందుకు ఈ కమెంట్ కంట్రోల్ కావచ్చు, ఇటు వెబ్ కాస్టింగ్ ద్వారా చూసేందుకు వెసులుబాటు కల్పించారు. పూర్తిగా నిఘా నీడలో ఇవాళ పోలింగ్ ప్రక్రియ జరగనుంది. రోజులుగా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి ఎన్నికల అధికారులపైన. ఆరోపణలన్నింటి నేపథ్యంలో కూడా ప్రధానమైన చర్యలు తీసుకునేందుకు కూడా వెసులుబాటు కల్పించింది. గతంలోకి భిన్నంగా ఈసారి ఏదైతే ఈవీఎం పైన కలర్ ఫోటో, అభ్యర్థి కలర్ ఫోటోతో పాటు అభ్యర్థికి సంబంధించిన పార్టీ సింబల్ కూడా కలర్ ఫోటోతో ముద్రించారు. సంఘటన జరగకుండా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి కూడా ఉన్నాయి. ఇప్పటికే కేంద్రంలోని 4 అబ్జర్వర్స్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఇటు మైక్రో అబ్జర్వర్స్ ఉన్నారు. ఏదైతే పూర్తిగా పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసే విధంగా కూడా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు కల్పించారు. ఇటు దివ్యాంగ ఓటర్లు ఎవరైతే ఉంటారో వారికి నేరుగా వెళ్లేందుకు వారికి సంబంధించిన ర్యాంప్స్ కూడా ఏర్పాటు చేశారు. వీల్ చైర్లు అందుబాటులో ఉంచారు. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర ఇతర వికలాంగులైతేనేమో ర్యాంప్స్ కావచ్చు, ఇతరత్ర వారికి కూడా ఏర్పాటు చేసిన ఆ వెసులుబాట్ల ద్వారా దివ్యాంగులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం అంటే సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కడైతే గుర్తించారో అక్కడ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ను ప్రత్యేకంగా నియమించారు. స్టేట్ ఫోర్స్తో పాటు సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ కూడా ఉంది. చాలా మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 7 గంటలకు ఈ పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 7 గంటలకు ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇటు మాక్ పోలింగ్ కూడా నిర్వహించారు. మాక్ పోలింగ్ ఈవీఎంలో తమ ఓటు వేసిన తర్వాత వీవీప్యాట్లో ఎవరికి ఓటేశాను, ఏ పార్టీకి ఓటేశాననే చూసుకోవడానికి కూడా వీవీప్యాట్లో ప్రత్యేకంగా స్లిప్ ఉంటుంది. ఆ స్లిప్ను కూడా చూసుకోవచ్చు. పూర్తిగా ఇటు మొబైల్కి సంబంధించి ప్రధానంగా మొబైల్కి సంబంధించిన కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. మొబైల్ డిపాజిట్ ఫెసిలిటీస్ కూడా ఈసారి ఏర్పాటు చేశారు. చాలా చోట్ల ప్రతి డివిజన్లో అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 7 డివిజన్లు ఉన్నాయి. 7 డివిజన్లో ఒక్కో డివిజన్లో ప్రత్యేకమైన పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. దాని ద్వారా మోడల్ పోలింగ్ ద్వారా ఓటర్లను ఆకర్షించే విధంగా ఏర్పాటు చేశారు. ప్రధానంగా హైదరాబాద్ నగరం అంటేనే ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఓటింగ్ శాతం పెంచేందుకు కూడా ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. చాలా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. వారికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఓటు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఎవరైతే తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, పారదర్శకంగా, ప్రజాస్వామ్యయుతంగా వినియోగించుకోవాల్సిన అవసరం అయితే ప్రతి ఒక్కరికి ఉందని కూడా ఎన్నికల అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారికి స్వేచ్ఛగా ఓటేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్లు కూడా ఎన్నికల అధికారులు చెప్తూ వస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే 7 గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్ ఎత్తున ఓటర్లు తమ ఓటు వేసేందుకైతే బారులు తీరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 7 గంటలకి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలోనే ఓటర్లంతా కూడా తమ పోలింగ్ బూత్లోకి చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి గత ఎలక్షన్లకు భిన్నంగా ఈ ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. పోలింగ్ శాతం పెరిగే అధికారులు ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. ఇప్పుడు కార్మిక నగర్ నుంచి చూస్తుంటే 7 గంటలకు ప్రారంభమై పోలింగ్ సంబంధించి పెద్ద ఎత్తున ఓటర్లు అయితే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సంజన. All right, Level Reddy, thank you for the live updates.